నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఒక కువైటీ పౌరుడు 40 సంవత్సరాల కువైటీ పౌరుడు పోలీసులపైన దాడి చేయడం జరిగింది. కువైట్లోని హవల్లీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. సాధారణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క తనిఖీల సమయంలో పోలీసులు ఒక కారును ఆపే ప్రయత్నం చేశారు. మొదటగా ఆపమని చెప్పేసి పోలీసులు అడిగినప్పుడు అతను కారు ఆపకుండా వెళుతూ ఉంటే పోలీసులు ఆ యొక్క కారును బలవంతంగా ఆపడం జరిగింది. ఆపిన తర్వాత అతడి యొక్క ఐడి అయితే అడగడం జరిగింది. నేను ఐడి తీయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నీ తలను చితక్కొడతానని చెప్పేసి అసభ్యకరమైన పదజాలం వాడుతూ పోలీసుల పైన దూషణకు దిగడం జరిగింది. అలాగే పోలీసులు అతి కష్టం మీద అతని యొక్క ఐడి కార్డు అడిగినా కానీ అతను ఇవ్వలేదన్నమాట. అలాగే చాలా వరకు ఇలా గొడవ జరుగుతూనే ఉంది. అతనైతే ఐడి కార్డు ఇవ్వకుండా పోలీసులను అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీంతో పోలీసులు అతన్ని బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తే అతని దగ్గర నుంచి మద్యం తాగిన వాసన వస్తూ ఉండడంతో పోలీసులు గమనించారు. అలాగే అతన్ని బయటికి తీసుకుని వచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు పోలీసులను బూతులు తిడుతూ అలాగే అధికారులను అయితే నెట్టివేయడం జరిగింది. అందులో ఒక పోలీసును కొట్టడం కూడా జరిగింది. అలాగే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు కేవలం మద్యం మాత్రమే సేవించాడా లేకపోతే మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడా అన్న వివరాలు తెలియాల్సి ఉందని చెప్పేసి అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే పోలీస్ అధికారుల పైన అతడు దాడి చేశాడు. అలాగే మరిన్ని వివరాల కోసం, మరింత సమాచారం కోసం అతడు ఏమైనా మాదక ద్రవ్యాలు సేవించాడా లేదా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ విభాగానికి అతన్ని రెఫర్ చేశామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ తాగి డ్రైవింగ్ చేస్తే కానీ వాళ్లకు భారీ జరిమానాలు, భారీ జైలు శిక్షలు అయితే ఉన్నాయి. కాబట్టి అతనికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి మద్యం మరియు మాదక ద్రవ్యాల జోలికి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే కువైట్ దేశం రోజు రోజుకు చట్టాలను కఠినతరం చేస్తూ ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.